హలో, నేను మీ రియా. సో ప్రస్తుతం అయితే మనం ఏయూ గ్రౌండ్స్లో ఉన్నాం. మరి ఏయూ గ్రౌండ్స్లో నీకు పని ఏంటి అనుకోకండి. ఇప్పుడైతే ఐపీఎల్ సీజన్ మొదలైపోయింది. మరి చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరూ ఎంటర్టైన్ అయ్యే ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే. ఈ టైంలోనే అన్ని రాష్ట్రాలు కలిసి ఒక పండగలా జరుపుకుంటారు. అంటే ఎప్పుడు కలిసి ఉంటామో లేదో నాకు తెలియదు, కానీ ఐపీఎల్కి మాత్రం అందరం కలిసి ఉంటాం. సో మరి ఈ ఐపీఎల్ ఎలా జరుగుతుందో, ఎవరు గెలుస్తారో మన ప్రజల మాటల్లో తెలుసుకుందాం. పేరు? హర్షవర్ధన్. మీరు పర్సనల్గా ఎవరు ఫ్యాన్? ముంబై ఇండియన్స్ ఫ్యాన్ నేను. ఎందుకోసం? ముంబై ఇండియన్స్ ఫ్యాన్ సచిన్ కోసం. సచిన్ కోసం. మరి ఇప్పుడు సచిన్ లేరుగా? ఆయన లెగసీ ఉంది కదా ముంబైలో. ఓకే, మరి ఇప్పుడు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లో మీకు ద బెస్ట్ సీజన్ ఏదైనా ఉందా? ఉంటుంది ఆబ్వియస్లీ. 2020 ఐ మీన్ అప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్కి ద వే ద పీపుల్ ఆర్ టువర్డ్స్ కోవిడ్ అండ్ ఎవ్రీథింగ్, ఆ సీజన్ అనేది ఒక రిలీఫ్ ఇచ్చింది పీపుల్కి. ఐ మీన్ ఐపీఎల్ని దే థాట్ ఆఫ్ స్టాపింగ్ ఇట్ అండ్ దెన్ దే చేంజ్ ద వెన్యూ అండ్ ఎవ్రీథింగ్. వెన్యూ చేంజ్ చేసి బయోబబుల్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ, ప్రతి ఫ్రాంచైజీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఐపీఎల్ని ఫైనల్ వరకు తీసుకెళ్ళింది. అండ్ ఆ ఐపీఎల్ మేబీ ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నా మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. ఆ కోవిడ్ సిచ్యువేషన్స్ నాటిని ఐ మీన్ అటువైపు వెళ్ళకుండా ఓన్లీ ఒక క్రికెట్ మీద ఫోకస్ చేయడానికి, ఒక 4-5 అవర్స్ అలా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. మరి ఇప్పుడున్న ఐపీఎల్ సీజన్లో ద యంగ్ బెస్ట్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు ఆబ్వియస్లీ. వాళ్ళ పేర్లు ఉంటారు. రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ పృథ్వీ షా. ఎందుకంటే పృథ్వీ షాకి ఇంటర్నేషనల్ కెరియర్ వైపు ఇవ్వట్లేదు. సో మేబీ తను ఎక్కడ ప్రూవ్ చేసుకుంటే ఇవ్వచ్చు. అండ్ తిలక్ వర్మ. ఫైనల్గా ఇప్పుడు ఐపీఎల్ అంటే ప్రీ ప్లాన్గానే కప్పు వీళ్ళకి ఇచ్చేద్దాం అని ఒకటి ఉంటుందని అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఐ మీన్ అది ప్రతి టీము వాళ్ళని అనలైజ్ చేసుకుంటే, అండ్ ఈ ప్రిడిక్షన్స్ ఏవైతే వస్తాయో అవి బయట ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్రతి టీంని అనలైజ్ చేసి ఛాన్స్ ఎంత ఉంటుంది అని ఉంటుంది. బట్ ఐ థింక్ వాట్ ఈజ్ ఆన్ పేపర్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ ఇన్ రియాలిటీ. మీ పేరు? రవి అండి. సో ఇప్పుడున్న సీజన్ ఎలా నడుస్తుంది అనుకోవచ్చు? పర్లేదు, అనుకున్నట్టే కాకుండా కొద్దిగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే స్కోర్లు కొద్దిగా టీమ్స్ కొట్టకపోయినా పర్లేదు. మరి ఇప్పుడు ఉన్న అన్ని సీజన్స్లో, అంటే ముందు నుంచి వచ్చిన సీజన్స్లో ఎస్ఆర్హెచ్ బాగా బెస్ట్గా ఆడిందన్న సీజన్ ఒకటి ఉంటుంది కదా మీ ఒపీనియన్లో? సో అదేంటి? 2016 అనుకుంటా. అప్పుడు మా వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్ అయినప్పుడు కూడా ఫైనల్లో చాలా బాగా ఆడారు. అందరికీ తెలిసింది ఆ విషయం. సో అంటే ఇప్పుడున్న అన్ని టీమ్స్లో కప్పు గెలిచే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయంటారు? మొన్న అది జరిగిన మ్యాచ్లు చూసాక సిఎస్కి కూడా చాలా బాగా ఆడారు. ఆల్రెడీ డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి వాళ్ళు గెలిచే ఛాన్స్ మ్యాక్సిమం ఉంది. అంటే ఇప్పుడున్న యంగ్ ప్లేయర్స్లో ఎవరు ద బెస్ట్ అనుకోవచ్చు? బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ మీ ఒపీనియన్లో? యంగ్ ప్లేయర్స్ అంటే మనకి ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా చాలామంది ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్ నిలుస్తున్నారు, కానీ ఆశించినట్టు ఎవరు ఆడట్లేదు. ద బెస్ట్ టీం ఏదైనా ఉందా అనుకుంటున్నారా మీరు? బెస్ట్ టీం బౌలింగ్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే బెస్ట్ టీం గుజరాత్ టైటన్స్ అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి బౌలింగ్ బ్యాటింగ్ బాగుంది. మళ్ళీ ఎల్ఎస్జీ కూడా మ్యాక్సిమం వాళ్ళు బ్యాటింగ్ బాగా ఆడుతున్నారు, బౌలింగ్ పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా మార్క్ వుడ్ లాంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో చివరిగా ఇప్పుడు మ్యాచెస్ అనగానే ప్రీ ప్లాన్డ్ కప్ ముందే వీళ్ళకి ఇచ్చేస్తాం అని ఒక టాక్ అయితే బయట నడుస్తుంది. అది నిజమే అనుకోవచ్చా? అస్సలు కాదండి. పర్ఫార్మెన్స్ బట్టి ఆడే విధానం బట్టి మ్యాచ్ గెలుస్తారు తప్ప ముందు మనం అనుకోవడం వల్ల అది ఎప్పుడు జరగదు నాకు తెలిసి. సో మన ఎఫర్ట్ని బట్టి మనం ఆలోచించవచ్చు. మీ పేరు? ఆకాష్. మీ పేరు? చరణ్. రమేష్ మ్యామ్. రిషి. సో మీకు ఇష్టమైన టీం ఏంటో చెప్పండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓకే, ఇప్పుడున్న యంగ్ టాలెంటెడ్ బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ కానీ మీ ఒపీనియన్లో ఎవరెవరో ఉంటారు కదా? సో మీ తిలక్ వర్మ బ్యాట్స్మెన్ కింద, మోహసిన్ ఖాన్ బౌలర్, సుభాన్ గిల్ బూమ్రా, రుతురాజ్ గైక్వాడ్. ఓకే, సో మరి అంటే మ్యాచ్ అయ్యే ముందు వీళ్ళకి ఇచ్చేస్తాం ముందుగానే కప్పు అని ఒక టాక్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అనుకో? కాదు, అంటే కప్పు కొనేసుకుంటున్నారు అంటున్నారు. నేను అడుగుతుంది నెగిటివ్గా. మీరు ఆర్సీబీ అన్నారు ఇప్పుడు.
బేసిక్గా అలా టాక్ నడుస్తుంది ముందుగానే కొనేసుకుంటున్నారు అని, అది ఎంతవరకు నిజం? అది ఫేక్ అక్క. అదంతా ముంబై ఏమంటే ముంబై ఇండియన్స్ 5 కప్పులు కొట్టారు కాబట్టి వాళ్ళకే తెలియదు. అలాగే తెలియదు, కొన్నారు అంటున్నారు. కొన్నారు వాళ్ళు ఆడలేదా మరి? ఆడారు, దాంతో పాటు సైడ్ కొన్నారు కూడా 2-3 కప్పులు. ఫేక్ అది. అలా నీ కప్పులు గెలిచారు కాబట్టి 5 కప్పులు గెలిచారు కాబట్టి దాన్ని కొన్నారు చేశారు అంటున్నారు కానీ ఫేక్. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అన్నిట్లో మీకు ద ఫేవరెట్ ఏంటి? ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యామ్ 2016 గుజరాత్ 2016 గుజరాత్లోని గుజరాత్ మీద విరాట్ కోహ్లీ ఎబిడివిలియర్స్ సెంచరీ కొడతారు కదా. ఆ మ్యాచ్. మాకు కూడా సేమ్. 2019 ముంబై ఇండియన్స్ సిఎస్కే ఫైనల్. సో ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి అనుకోవచ్చా? ఇంటెన్సివ్గా ఉన్నాయి అనుకోవచ్చా? ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పెద్దగా సెట్ అవ్వదు అనిపిస్తుంది. అంటే కొంచెం సబ్స్టిట్యూషన్స్ అవన్నీ బాగాలేదు. సో అంటే బేసిక్గా ఇప్పుడు ఇంకా ఐపీఎల్ ముందుకు వెళ్ళాలంటే కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది ఇక్కడ ల్యాగ్ అవుతున్నారు అని, అలాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? లాగ్ అవుతున్నారు అంటే ఇప్పుడు వచ్చిన కొత్త పాయింట్స్ పిచ్ కండిషన్ బట్టి ఉంటుంది కదా. మ్యాచెస్లో అయిపోతుంది 11:30 వరకు ల్యాగ్ అవుతుంది కదా, అలా మధ్యలోనే దాని కొంచెం టైమింగ్స్కి ఏం పనిష్మెంట్స్ ఏం పెడతా అంటే ఎన్ని అవర్స్ ఎంత టైంలోపు అవర్స్ కంప్లీట్ చేయకపోతే ఫీల్డర్ని అంటే బయట 5 ఫీల్డర్స్ కాస్తారు కదా, అలా ఒక ఫీల్డర్ని లోపల పెట్టడం అలాంటి రూల్స్ ఏమైనా పెడితే కొంచెం కెప్టెన్స్ కూడా భయం ఉంటుంది కదా, దాని ద్వారా మ్యాచ్ కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు కదా. ఏంటంటే ల్యాగ్ అయిపోతుంది కదా, 11 కంప్లీట్ అవర్స్ మ్యాచ్ 11:30 అయిపోతుంది, 11:12 అయిపోతుంది. ఇప్పుడు బిసైడ్ ఫేవరెట్స్ కానీ అంటే ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ద బెస్ట్ ఆడుతున్న టీం ఏదైనా ఉందా? లక్నో అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. జీటీ అండ్ ఆర్సీబీ. జీటీ ఆర్సీబీ. ముంబైకి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ముందైతే ముంబై చాలాసార్లు గెలిచింది కదా, మళ్ళీ ఇప్పుడు గెలవడం అవసరం అంటారా, లేకపోతే వాళ్ళు ఆడుతున్నారంటారా, లేకపోతే వీళ్ళు అన్నట్టు కప్పు గెలుస్తున్నారంటారా? ఆడింది గెలడానికే కదా, అందుకే ఆడుతున్నారు, కప్పు గెలడానికి. సో మీరే చెప్పండి ఇంకా ఐపీఎల్ గురించి మేము తెలుసుకోవడానికి, ఎందుకంటే బేసిక్గా ఐపీఎల్ అంటే పెద్దగా ఎవరికి ఐడియా ఉండదు, గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత మీకే తెలియాలి. సో తెలియని పాయింట్స్ ఏవైనా ప్రజలకి ఐపీఎల్ గురించి, మీరు ఐపీఎల్ అనే కాదు ద క్రికెట్ గురించి? ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎమోషన్. క్రికెట్ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది అందరికి. ఇంకా ఇప్పుడు క్రికెట్ కూడా ఒక జాబ్ లాగా అందరు కూడా ఇప్పుడు క్రికెట్లోకి రావడానికే చూస్తున్నారు మ్యాక్సిమం. నాకు కూడా క్రికెట్ ఇంట్రెస్ట్ కానీ వెళ్ళలేకపోయాను.